హాస్పిటల్లో నిన్న మధ్యాహ్నం నాని అనేటువంటి వ్యక్తిని హాస్పిటల్ అంబులెన్స్ ద్వారా దాంతో యాక్సిడెంట్ చేసి చంపడం అనేటువంటి జరిగింది. ఈ హాస్పిటల్ వాళ్ళు చంపడం అనేటువంటిది మొదటి దఫా ఏం కాదు, చాలాసార్లు ఈ రకంగా జరుగుతూ ఉంది. యాక్సిడెంట్ చేస్తూ ఉన్నారు, వాళ్ళ కాళ్ళు చేతులు పోయేలాగా చేస్తూ ఉన్నారు. చివరికి ఈ రోజు మనిషి ప్రాణాన్ని తీసేటువంటి పరిస్థితి ఉంది. ఆ డ్రైవరు 380 రీడింగ్ వచ్చేలాగా తాగి ఉన్నాడు అని చెప్పేసి చెప్పారు. నిన్న లైసెన్స్ లేనటువంటి డ్రైవర్ని అంబులెన్స్కు ఎలా పెడతారు యాజమాన్యం అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. నిన్న మధ్యాహ్నం జరిగితే పోలీసులు ఇప్పటిదాకా కేసు నమోదు చేయలేదు. హాస్పిటల్ యాజమాన్యం పైన ఎలాంటి చర్యలు తీసుకోలేదు. వాళ్ళు చేస్తున్నది ఏమంటే శవంతో ఈరోజు బేరమాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. చనిపోయినటువంటి వ్యక్తి చనిపోయాడు, ఆయనకు దాదాపు 4 పిల్లలు ఉన్నారు, 3 ఆడపిల్లలు, 1 అబ్బాయి. వీళ్ళకు లక్ష పాడేస్తాం కాబట్టి మీరు మాట్లాడుకోకుండా అరవకోకుండా బయటికి పోండి అని చెప్పి మాట్లాడుతున్నారు అని చెప్పేసి చెప్పారు. అంటే ప్రజల ప్రాణాలంటే ఈ అమీలియా యాజమాన్యానికి ఏమాత్రం లెక్కలేదు అని చెప్పి దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. మేము కోరుతా ఉన్నాం, ఇలాంటి ప్రజల ప్రాణాలతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి యాజమాన్యం పైన కఠినంగా చర్యలు తీసుకోవాలి. డిఎంహెచ్ఓ గారు వెంటనే ఇక్కడికి రావాలి, జిల్లా కలెక్టర్ గారు దీనిపైన చర్యలు తీసుకోవాలి, అవసరమైతే హాస్పిటల్ సీజ్ చేయాలని చెప్పేసి మేము కోరుతాం.